కొత్త ఇల్లు ఫారిన్ కంట్రీస్ లా ఇస్ ఇట్ వర్త్ ఆర్ నాట్? ఇల్లు అనేది ఇట్స్ ఎన్ ఎమోషనల్ డిసిషన్ మచ్చా. బట్ నేనేం చెప్తా అంటే అక్కడ లైట్లు కనబడుతున్నాయా, అదే ఇల్లు. ఇప్పుడు మా నాన్నకి అప్పుడు XUV 700 ఇంటికి అడగనిచ్చిన. నేను అంతకు 2 years ముందే నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినాను. నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. నో, నేనేం ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. నేను మీకు ఇది కొనండి, అది కొనండి, అందులో ఇన్వెస్ట్ చేయండి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని ఏం రికమెండ్ చేస్తలేను. దిస్ వీడియో ఈస్ జస్ట్ అబౌట్ 2 friends having a honest discussion on money, investing and our financial journey. So late time చేయకుండా let's directly jump into the video. This is Kush Reddy and this is Sumant Reddy, my brother. సో రేపు మా అన్న వాళ్ళది గృహ ప్రవేశం ఉన్నది ఇక్కడ సిడ్నీలో. బట్ ఈ రోజు మేము అక్కడ కొన్ని సామాన్ ఇచ్చేది ఉన్నది. సో అందుకే నేను సుమంత్ గారు సామానాన్ని కార్లో వెనకేసుకొని అక్కడికి వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు చిన్న బ్లాగ్ తీద్దామని చెప్పిన ఆయనకి. బ్లాగ్ అంటే బ్లాగ్ కాదు, మేమిద్దరం డిస్కస్ చేసేది రికార్డ్ చేద్దామని డిసైడ్ అయినాం అన్నట్టు. కానీ ఏం డిస్కస్ చేద్దాం అర్థమైతలేదు, టాపిక్ దొరకలేదు మాకు. లైఫ్ గురించి అనుకున్నాం కానీ ఎంత మాట్లాడుకున్నా వేస్ట్ అని. అయితే సో రేపు గృహ ప్రవేశం ఉన్నది కదా, ఆ ఇల్లు టాపిక్ తీసుకుందామని డిసైడ్ అయినా. ఆ ఇల్లు మీద మాట్లాడదాం రా సుమంత్, ఓకేనా? సో నేను అడుగుతా, చెప్పు. యా, నువ్వు అడుగు క్వశ్చన్స్. నువ్వు క్వశ్చన్స్ అంటే నా ఒపీనియన్ చెప్తా, నేను అడుగుతా. నా పర్స్పెక్టివ్ ఏందో కూడా చెప్తా. అంటే కొత్త ఇల్లు ఫారిన్ కంట్రీస్ లా ఇస్ ఇట్ వర్త్ ఆర్ నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇట్లా ఇల్లు తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటారు చూడు, వీళ్ళందరిని అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకంటే మనంతటా మనం చదువుకొని మంచిగా పని చేసుకొని ఎంతో కష్టపడి ఇల్లు తీసుకుంటారు అన్నట్టు. సో దానికోసం అప్రిషియేట్ చేయాలని నేను చెప్తున్నా. నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా వస్తున్నా నేను. నా ఒపీనియన్ ప్రకారం మనం టోటల్లీ ఇక్కడనే ఉందాం అనుకుంటే వి నీడ్ టు హ్యావ్ ఎ రూఫ్. సో కొనడం కరెక్టే అని నేనంట. కానీ నేనేమంటా అంటే, ఓకే, నువ్వు ఇల్లు కొని 30 years లోన్ తీసుకొని ఆ 30 ఏళ్ళు ఆ ఇల్లు కోసమే బతుకుతావేమో, ఆ బావిలో కూడుకోపోతారేమో అని దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లా తీసుకుంటే వేరేలా ఉంటది. ఉండనీకని కట్టుకుంటే వేరేలా ఉంటది కదా. మన వాళ్ళు ఏంటంటే పైసలు ఉన్నాయి కదా అంటే ఫస్ట్ ఇల్లు మీదనే అంటారు, ఇల్లే ఉందాం అంటారు, ఏది వద్దు అంటారు, ఇల్లు అంటారు. సో అవి అంటే వేరే ఎందుకు వద్దు అనుకుంటారు, వేరే ఇల్లే కావాలా వేరే ఎందుకు వద్దు అనుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్స్ రా. కొందరు ఇట్లా ఆలోచిస్తారు, అరే నేను 30 ఏళ్ళు దానికోసమే కష్టపడాలా. ఇంకొందరు ఎట్లా ఆలోచిస్తారు అంటే, అరే నేను ఎట్లయినా ఇక్కడ నెలకి 2,500 అట్లా రెంట్ కడుతున్నా, అదేదో 3,500 దీనికే కడితే ఆ ఇల్లు అనేది ఒక 20 to 30 years లో నా సొంతం అయిపోతుంది కదా అని అట్లా తీసుకుంటారు. EMI తో తీసుకున్నా అది నీ సొంతం అని ఒక హార్ట్ లో ఫీలింగ్ ఉంటది ఎప్పుడైనా. అండి నా ఇంట్లో ఉన్నారా బాబు, నన్ను ఎవడు అడిగేది, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఒకవేళ నేను అమ్మాలనుకుంటా కూడా అమ్మచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ ఎమోషనల్ బాండింగ్, ఇది నా సొంత ఇల్లు, నా సొంత ఇంట్లో ఉన్నా నేను అంటే, రాదర్ దాన్ రెంటల్ హౌస్. సో ఇఫ్ యూ స్టే ఇన్ రెంటల్ హౌస్, అది ఎప్పుడైనా వేరేవాడే అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం టీనేజ్ ఉన్నాం అనుకో, ల్యాండ్ లార్డ్ వచ్చి ఒరే అది ఖరాబ్ అయింది ఇది ఖరాబ్ అయింది అంటే ఆడికి ఆన్సర్ చెప్పుకోవాలా, ఫైనల్ కట్టాలి. సో ఇప్పుడు నేను ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు నేను రెంటల్ హౌస్ లో ఉంటా కదా, మన యువన్ బొండ ఆడు ఉండే, ఆ గోడలని గీసిండు అన్నట్టు. ఓకే, మొత్తం గీసిండు ఇట్లా. వాడు గీసేటప్పుడు నేను భయపడుతుండే, అరే నీ అమ్మ మళ్ళా దీనికి మా అడ్వాన్స్ లోకి వెళ్ళి తీసుకుంటాడు రాయుడు గీయకరా బొండగా అంటే వాడినాడు. ఓకే, వాడికి ఆ గోడ మీద గీయడంలోనే హ్యాపీనెస్ ఉన్నది. అదే నా సొంత ఇల్లు అయింది అనుకో, వాడు ఎంతైనా గీయాలి, వాడు పెన్నుతోనే పెన్సిల్ తోనే పెద్ద మార్కర్ తోనైనా గీయాలి. నేను అట్లానే ఉంచుతా. ఈడ ఇప్పుడు నాకు ఒక వరంగల్ ఫ్రెండ్ ఉండే, వాడికి పిఆర్ రంగని రీజనల్ సైడ్ పోయిండు. పిఆర్ ఉంది అంటే సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ పాప ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని సెటిల్ అయిపోయినాయి కదా, మరి ఇల్లు తీసుకోవచ్చు కదా, తీసుకుంటావా అని అడిగితే, లేదురా నేను ఇల్లు తీసుకోను, ఐ వాంట్ టు గెట్ ఇన్ బిజినెస్ ఏదైనా ఒకటి సెటప్ చేద్దామని వాడు ఒక బిజినెస్ సెట్ చేసుకున్నాడు మంచిగా. సో నేను అంటే మనం కూడా అట్లనే ఉండాలి, అంటే అందులోనే కాదు కానీ సో ఆ పర్స్పెక్టివ్ ఉండాలి. ఒక 100K అంటే ఒక ఎక్స్ అమౌంట్ ఉంటే దాన్ని X 10 అనుకుంటే X-1 ఒకదానికి X-3 ఇట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు 10 భాగాలు ఉన్నాయి అనుకో, 5 భాగాలు ఇల్లుకి ఇన్వెస్ట్ చేసుకుని 5 భాగాలు ఇన్వెస్ట్మెంట్. So you're saying that don't put all your eggs in one basket. All your savings in one basket. Yeah, mainly.
మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరు ఉంటారు కదా మన చుట్టుపక్కల అందరు తీసుకున్నప్పుడు మనకు కూడా తీసుకోవాలని ఉంటది ఇక. ఉంటది. టు బి ఆనెస్ట్ నాకైతే See, ఇప్పుడు అనుకుంటున్నా. నువ్వు అర్థం అనుకుంటావు కదా, ఈ ఇల్లు అనే కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ నీ పైన డిపెండ్ అయి ఉండదు. ఇప్పుడు Yeah. వైఫ్ ఉంటది, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు రెంటల్ హౌస్ లో ఉన్నాము. సరే ఏదో ఒకటి అవుతుంది, ఈ ఓనర్ గారు మనల్ని తిడతాడు. సరే మనం ఓకే తీసుకుంటాం, మన పక్కకు వైఫ్ కూడా ఇన్నది అనుకో, అమ్మ ఏంది ఇక్కడ వచ్చి మనల్ని తిట్టుడు ఏంది, చల్ అమ్మ కొత్తగా కొనాలంటే కొనాల్సిందే అంతే ఇల్లు. అంటే మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు. సో ఈ ఇల్లు తీసుకుంటాం ఒక ఇల్లు, దానిపైన ఏంది మళ్ళా లోన్ తీసుకోవచ్చు మనం. లోన్ తీసుకొని ఇంకొక ఇల్లు తీసుకోవచ్చు, రీఫైనాన్సింగ్, హౌస్ రీఫైనాన్సింగ్. సో అట్లా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చూడొచ్చు కదా మనం. అప్పుడు ఇల్లు ప్రైస్ పెరుగుతుందని చెప్పలేం కదా ప్రతిసారి. అంటే నువ్వు ఎంత గ్రోత్ వస్తుందో చెప్పలేం కదా రీఫైనాన్స్ చేసుకుందాం అంటే. సో సేమ్ లైక్ బిజినెస్ కదా, అప్పుడు కూడా నువ్వు పెట్టుతావు, డబ్బులన్నీ పెడతావు, బిజినెస్ సక్సెస్ అయింది అనుకో డబ్బులు వస్తాయి. ఈడ రియల్ ఎస్టేట్ భూమి అయింది అనుకో డబ్బులు వస్తాయి. ఆడ లాస్ అయితే ఆడ లాస్ అవుతాయి, ఈడ కూడా నీ ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతాయి. కానీ ఆడ పోతే జీరోకి పోతావు, ఈడ పోతే అట్లీస్ట్ సమ్ అమౌంట్ అన్నా నీకు రిటర్న్ వస్తుంది. రెండిట్లలో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. బట్ నువ్వేం సజెస్ట్ చేస్తావు అది చెప్పిన. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు నేను ఈడున్నా కదరా, నేను ఆల్మోస్ట్ ఇంకొక 10 years రెంటల్ హౌస్ లోనే ఉంటా. ఎందుకంటే నేను ఇప్పుడు నెలకి ఒక 2,500 రెంట్ కడతా. ఆ 2,500 కట్టి ఇంకొక $1,000 ఒక మంచి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తా అన్నట్టు. మ్యూచువల్ ఫండ్ యావరేజ్ తీసుకున్నాం అనుకో, మనకి ఇయర్లీ ఒక 12% వస్తుంది అన్నట్టు, అంటే యావరేజ్ గా తీసుకుంటే. సో నీకు ఇప్పుడు ఒక ఇయర్ 20% రావచ్చు, ఒక ఇయర్ నువ్వు -20 కావచ్చు. సో నేను ఆ మ్యూచువల్ ఫండ్స్ హిస్టరీ మనకు తెలుసు కాబట్టి చెప్తున్నా. యావరేజ్ గా 10 to 12%, తక్కువ దాకా 10% వేసుకో. సో ఆఫ్టర్ 10 or 15 years నేను ఎప్పుడైతే ఇల్లు కొందాం అనుకుంటున్నానో, సో నేను అదే డౌన్ పేమెంట్ లెక్క పెట్టేస్తా. అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక 10 years. యా, ఒక 10 years. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు 10 years ఆ ప్లాన్ లో ఉంటే నీకు అప్పుడు నీకు వచ్చే రిటర్న్స్ 10 years నీకు అవి సరిపోతాయా నీ ఇన్వెస్ట్మెంట్ కి, అప్పుడు నీకు ఇల్లుకి అని నువ్వు అనుకుంటున్నావు సరిపోతాయని? ఇట్స్ మ్యాచ్ అంటే మ్యాచ్ అయితే ఆ క్యాలిక్యులేషన్స్. కానీ అందుకేరా నేను నార్మల్లీ యావరేజ్ గా చెప్తున్నా, నువ్వు దేంట్లో పెట్టినా నీకు ఇయర్లీ 12% వచ్చిందంటే అది మంచి రిటర్న్స్ అన్నట్టు. అది వీఆర్ బీటింగ్ ద ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్. అది సో ఇన్ఫ్లేషన్ నార్మల్లీ 6%, 7% తీసుకున్నా, మనకి ఇంకొక 6% ఇక్కడ వస్తుంది కదా, మనం బీట్ చేస్తాం. సో అక్కడ రీచ్ అవుతాం కదా మనం. సో నేను రెంటే కట్టి ఇంకా మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి, అది కూడా ఈ ఇల్లు గోల్ కోసమే ఇన్వెస్ట్ చేస్తాను. అంటే ఒక గోల్ పెట్టుకుంటా నేను, ఇద్దరు ఇల్లు ఒకవేళ కార్ అనుకున్నాను అనుకో. ఇప్పుడు మా నాన్నకి అప్పుడు XUV 700 ఇంటికి అడగనిచ్చిన, నేను అంతకు 2 years ముందే నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినాను. సో అందులో నాకు అప్పుడు ఏంద్రా కరెక్ట్ కోవిడ్ టైంలో పెట్టిన పిక్చర్ అయితే మనకు 2 years లోనే ఈజీగా ఎంత అప్పుడు ఒక 50% రిటర్న్స్ వచ్చినాయి, ఈజీగా వచ్చేసినాయి నాకు. సో అందులోకెళ్ళే నేను అదే గోల్ ఉండే మనకేంది, నాన్నకు కారు కొనేయాలి. సో నేను తీసేసిన అన్నట్టు. నా గోల్ ఎవడైనా లైక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చూడు, ఒక గోల్ పరంగా చేయాలి. అది మస్తు మంది మిస్ అవుతారు. ఇప్పుడు హైదరాబాద్ లో నేను అది ఒక బిల్డింగ్ తీసుకున్నా, అది ఎప్పుడైనా ఎట్లుంటది అంటే పెరుగుతుంది 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 అంటే వెయిట్ చేస్తాం. సో సర్టెన్ గోల్ ఉండదు నాకు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయినా మనం పెడతాం కదా, ఇంకా పెరుగుతాయిరా, ఇంకా మార్కెట్ పెరుగుతుంది మంచిగా ఇట్లా అన్నట్టు ఉంటుంది. కానీ దీంట్లో ఎప్పుడు పెడతాం కదా, ఎప్పుడు బయటకు వస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. యా, అది తెలియాలి. నువ్వు ఎప్పుడు ఎంటర్ అవ్వడం అందరికి తెలుసు, ఎగ్జిట్ అవ్వడమే కష్టం, తెలియదు మస్తు మందికి అది. సో నువ్వు ఎగ్జిట్ అవ్వడం కూడా నేర్చుకోవాలి. అంత ఈజీ ఎగ్జిట్ కామన్నట్టు. ఎందుకంటే ఇంకా వస్తాయి గ్రీడ్ గ్రీడ్ ఒక పర్సన్ అది చేసేస్తా అన్నట్టు. సో మనం ఒక గోల్ పెట్టుకున్నాం అనుకో, సో ఇప్పుడు ఇల్లు కోసం రా ఎవ్రీ ఇయర్ ఒక 50,000 అని ఇన్వెస్ట్ చేస్తా. నాకు 10 years కి గోల్ అనుకున్నా, ఆ 10 years మనం తీసేసేయాలి దాంట్లోకి, అంతే ఇక వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందులోకి తీసేసేయాలి. ఇట్లా ఇంకొస్తాయో చూపెడితే అబ్బా వస్తున్నాయి అని తర్వాత బాధపడద్దు అట్లా. ఇప్పుడు నేను గోల్ పెట్టుకొని మా నాన్న కారు కొని ఇచ్చినాం కదా, తర్వాత బాధపడ్డా అన్నట్టు, అరే అట్లనే ఉంచితే ఇంకా పెరుగుతుండేరా, అది అసలు ఆడ మిస్ అయిపోయింది అని అనుకున్నా. కానీ బట్ ఈ హ్యాపీనెస్ మా నాన్నకి ఇవ్వకపోతుంటే నేను మా నాన్న అప్పుడు నాకు బండి కొనిచ్చిండు.
నేను హ్యాపీగా ఉండే. సో నేను అప్పుడే డిసైడ్ అయినా మా నాన్నకి కారు కొనిద్దామని. సో అందుకే దానికోసమే గోల్ పెట్టుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసి కరెక్ట్ కారు ఈ టైంలో ఇయ్యాలరా బాబు అని ఫిక్స్ అయిపోయి వాళ్ళకెళ్ళి తీసి అటు మా తమ్ముడితో డిస్కస్ చేసి ఆడు నేను కలిసి ఇచ్చేసినాం ఇక గట్లా. ఈ ప్లాన్ ఇదే అంటావు అయితే. నా ప్లాన్ ఇది. సో ముందుకు ముందే మనము అందరు తీసుకుంటుర్రని ఫోమోలు వెళ్ళిపోవద్దు. ఫోమో అండ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో అందరికి ఇట్లా ఒక ప్రెషర్ ఉంటాడు. ప్రెషర్ ఆఫ్ ఫోమో, ప్రెషర్ ఆఫ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే అది మిస్ అయితేనొచ్చు నేను అని ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటది. నేను వెనుకబడిపోతున్నాను అట్లా. ఇప్పుడు నేను నా గురించి తెలుసా సుమంత్, నువ్వు నా బీటెక్ ఎప్పుడు 2014 లో అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ పోయారు ఆల్మోస్ట్ 14-15 కల్లి. అప్పటి వరకు అందరు వెళ్ళిపోయారు. నేను ఎప్పుడు వచ్చినారా 19 మీకంటే లేట్ వచ్చాను కదా. నేను కూడా 19 వచ్చినా నీకు నాకు 2 years డిఫరెన్స్ రా. సరే ఇప్పుడు మా తమ్ముడినే తీసుకుందాం. మా తమ్ముడు వాడు అయిపోగానే వెళ్ళిపోయాడు అట్లా. బట్ నేను ఎప్పుడు అదేంటంటే భయపడలేను నేను. అందరు పోతుర్రు నేను కూడా పోవాలా అది ఇప్పుడు నాకు లేకుండే. అది ఉంటుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మన లైఫ్ లో వెన్ వి ఫీల్ లాస్ట్, లైక్ వెన్ వి ఫీల్ వి గాట్ రిజెక్టెడ్ బై సమ్ వన్ ఆర్ ఏడన్నా ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి పోతాం మనం రిజెక్ట్ అవుతాం. రిజెక్షన్స్ ఎనీ కైండ్ ఆఫ్ రిజెక్షన్స్ వెన్ వి ఫీల్ రిజెక్టెడ్. సో మనకు జర లో అయిపోతాం అన్నట్టు. మన సెల్ఫ్ ఎస్టీమ్ లో అవుతుంది. లో అయ్యి ఏం చేయాలో అర్థం కాదు. అందుకే పట బీర్లేసి పంటాం. అంటే జనరల్ చెప్తున్నా. వీ హ్యావ్ టు నెవర్ కంపేర్ విత్ సమ్వన్. కంపారిజన్ చేసుకున్నామా తుస్సైనట్టు అది. కంపేర్ చేసుకుంటే నువ్వు అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. నీ లైఫ్ లో నిన్ను మిస్ అవుతావు. నేను అనుకునేది అరే వాడు అది ఉన్నాడు కదా అంటే ఆ లైఫ్ లో అది ఉన్నది కావచ్చు. నీ లైఫ్ లో నీకేం కావాలో నువ్వు నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చూసుకోవచ్చు కదా అని. సో నీ లైఫ్ లో ఏం కావాలో నువ్వు ఆలోచించుకోవచ్చు. గట్లా నీకు ఇల్లు నీకు అవసరం అయితే నువ్వు కొనుక్కో. అంటే నీ దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే నువ్వు కొనుక్కో. వాడు కొంటున్నా నువ్వు ఇప్పుడు నువ్వు అంటున్నా నేను కొనద్దు. నా దగ్గర నేను ఫైనాన్షియల్లీ ఓకే రా బై సెట్. నేను నా వైఫ్ ఇల్లనే కాదు వేరేదైనా సరే, కార్ అయినా సరే, ఏదైనా సరే. సో ఏదైనా మన మైండ్ సెట్ పరంగా ఉంటారా సుమంత్? నాకు అప్పుడు నేను అంటే ఇప్పుడు రిజెక్షన్స్ స్టూడెంట్ వీసా రిజెక్షన్స్ అయినప్పుడు ఈవెన్ ఏంది ఎంబీఏకు ఇప్పుడు నీకు రిటర్న్ వచ్చినప్పుడు నేను కూడా అట్లనే అనుకున్నా. అని తర్వాత నువ్వు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి బాధపడుతుండే. నాకు గుర్తున్నా కదా సేమ్ మన సిమిలర్ ట్రాక్ ఉంది. నువ్వు సీనియర్ నేను జూనియర్ లేదురా. ఇప్పుడు నాకు కూడా మస్తు రిజెక్షన్స్ అయినాయి. బట్ నేను ఎప్పుడైనా సుమంత్ అట్లా ఉండదురా, యూ హ్యావ్ టు ట్రై అని చెప్పకపోతున్నా. నీకు అప్పుడైనా చెప్తుండే కదా. కానీ అప్పటికేమన్నా చేంజ్ చెప్పినా నేను జనరల్ గా అంటే ఏమో తాగినప్పుడు అందరు డిస్కషన్ చేసుకుంటారేమో కావచ్చు. అందరు చేసుకుంటారా. ఆయనప్పుడు మోటివేషన్ వేరే లెవెల్ ఉంటది. తర్వాత ఉంటది పొద్దున ఆట ఉన్నాయని మర్చిపోతాం. మనం కాదు. చలోనా బగ్గ టెన్షన్లు ఏం పెట్టుకోకండి, హ్యాపీ ఉండండి. మేము కూడా మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. సామాన్ అంతా దించేస్తాం. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ హౌస్ అని నేను చెప్తా. వీడియో చెప్తాడు. బట్ నేనేం చెప్తా అంటే ఇల్లు అనేది ఇట్స్ అన్ ఎమోషనల్ డిసిషన్ మచ్చా. సో వి షుడ్ నాట్ కంపేర్ ఇట్ విత్ ఫైనాన్సెస్. అంటే యాక్చువల్గా కంపారిజన్ వస్తుంది పక్క, బట్ ఇల్లు అనేది ఎమోషనల్ డిసిషన్. సో ఇవన్నీ మా ఇద్దరు పర్స్పెక్టివ్, అంటే మా ఇద్దరు ఒపీనియన్స్. మీకు కూడా వేరే ఒపీనియన్ ఉండొచ్చు, ఓకేనా? సరేనా? వీళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని పెద్ద ఏం తీసుకోవద్దు, ఓకేనా? రైట్.